హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఎగ్జిస్ట్ విత్ ఇన్. ఇది ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఉంటుంది అనమాట. ఆ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 401. కాకపోతే మన కథలో హీరోయిన్ ఏంటంటే ఒక స్టోరీ రచయిత అనమాట. అందులోనూ స్టోరీ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి, దానికి తన కథ రాసి పంపించింది. ఎందుకంటే మన కథలో హీరోయిన్ ఏంటంటే మంచి రచయిత అవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటుంది. కాకపోతే మంచి స్టోరీ రైటర్ అయ్యే ప్రాసెస్ లో తను ఎక్కువ అప్పులు చేయడం వల్ల అప్పులు పాలైపోయింది ముందు. సో దాని వల్ల మన కథలో హీరోయిన్ ఏం నిర్ణయించుకుంటుందంటే నెక్స్ట్ జరగబోయే స్టోరీ రైటింగ్ కాంపిటీషన్ లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి. సో దాని వల్ల మనకి చాలా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో అప్పులను తీర్చేద్దాం అని చెప్పేసి హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ స్టోరీ రాసి పంపించింది. ఆ కాంపిటీషన్ రిజల్ట్స్ కూడా వస్తాయి అనమాట. దాన్ని ల్యాప్టాప్ లో చూస్తున్నప్పుడు పైన ఫ్లాట్ లో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది, డగా డగా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ చిరాకు వచ్చేసి చెవులు మూసుకుంటుంది, అయినా సరే సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఒక కర్ర తీసుకొని పైన 4 సార్లు గట్టిగా గుద్దుతుంది. దాంతో పైన ఫ్లాట్ లోంచి సౌండ్ ఆగిపోతుంది. సర్లే రిజల్ట్స్ చూసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే కింద ఫ్లాట్ నుంచి ఫోన్ వస్తుంది. కింద ఫ్లాట్ ఏమో హీరోయిన్ ని భయంకరంగా తిడుతుంది అనమాట. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఇక్కడ మనుషులు ఉండాలా వెళ్ళిపోవాలా, చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, నువ్వు చేసిన సౌండ్ వల్ల ఆ పాప లేచి భయంకరంగా ఏడుస్తుంది, నువ్వు వచ్చి ఏమన్నా ఆడిపిస్తావా అని చెప్పేసి ఆవిడ హీరోయిన్ తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ లో కల్చర్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క ఫ్లాట్ కి ఏంటంటే లెటర్స్ వస్తూ ఉంటాయి. ఆ లెటర్స్ బాక్స్ అంతా ఒక చోటే ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా తనకి ఏమైనా లెటర్లు వచ్చినాయి అని చెప్పేసి చూసుకుంటుంది. కానీ తన పైన ఫ్లాట్ లో సౌండ్ వస్తుంది కదా, వాళ్ళకి ఏమైనా లెటర్ వచ్చిందని చెప్పేసి చూద్దాం అని చెప్పి చూస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ఏంటంటే టెలిఫోన్ బిల్ అనమాట. టెలిఫోన్ బిల్ మీరు ఇంకా కట్టలేదని చెప్పేసి వాళ్ళు లెటర్ పంపించారు. కట్ చేస్తే కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ఉండేది 401 ఫ్లాట్ నెంబరు. కాకపోతే పైన సౌండ్ వస్తుంది కదా, వాడేమో 501 అనమాట. ఇక్కడ నుంచి మనం వాడిని 501 అని చెప్పేసి పిలుచుకుందాము. హీరోయిన్ ఏంటంటే ఒక రోజు అపార్ట్మెంట్ బయట ఒక పిల్లికి పాలు పోస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ 501 గడు అంటే 501 లో ఉండేవాడు వాడు ఒక సూట్ కేసు తీసుకొని, బాగా వెయిట్ ఉంది ఆ సూట్ కేసు, ఆ సూట్ కేసును మోసుకుంటూ హీరోయిన్ గుద్దేసుకుని మరి వెళ్ళిపోయాడు. అయినా సరే హీరోయిన్ కి తిరిగి కనీసం సారీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో దాంతో అందుకనే హీరోయిన్ కి 501 గడు బాగా గుర్తు అనమాట. సర్లే మనకెందుకులే అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి ఒక కాఫీ షాప్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ రిజల్ట్ చెక్ చేసుకుంటుంది. చూస్తే అందులో హీరోయిన్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. అంటే తనకి ప్రైజ్ మనీ రాదు. ఆ తర్వాత అదే కాఫీ షాప్ కి మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకు, మనం ఇంకా చాలా కథలు రాద్దాం అని చెప్పేసి హీరోయిన్ ని మోటివేట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పైన 501 గడు చేసే సౌండ్ గురించి చెప్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు, ఆ విషయం నాకు చెప్పడం కన్నా కింద అపార్ట్మెంట్ లో ఉండే సెక్యూరిటీ చెప్పొచ్చు కదా అని చెప్పి అనడంతో వాళ్ళకి చెప్పిన ఉపయోగం లేదు, చాలా సార్లు చెప్పాను, అపార్ట్మెంట్ అన్నాక మాత్రం సౌండ్లు రావు అని చెప్పేసి వాళ్ళు తిరిగి నాకే చెప్తున్నారని చెప్పి అనడంతో వాడు కూడా నవ్వుతాడు. ఆ తర్వాత మళ్ళీ మన కథలో హీరోయిన్ తిరిగి ఫ్లాట్ కి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ తన ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది అనమాట. దాన్ని ల్యాప్టాప్ లో చూసుకుంటున్నప్పుడు మళ్ళీ పై నుంచి సౌండ్ వస్తుంది. కాకపోతే ఈసారి డంగ్ డంగ్ అని చెప్పి సౌండ్ కాదు, అదేదో వాటర్ పోసినట్టు సౌండ్ వస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ కోపం వచ్చేసి కర్ర తీసుకుని పైన కొడుతుంది. దాంతో సౌండ్ మళ్ళీ ఆగిపోతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన కథలో హీరోయిన్ ఒక ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న సిస్టర్. సో హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత అందరు కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అడుగుతుంది, నాన్న నువ్వు మధ్యరెత్తులు ఏమైనా సౌండ్ చేస్తున్నావు అని చెప్పి అడిగితే, సౌండా నేను ఎప్పుడు చేశాను, మధ్యరెత్తుల్లో ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళాను అంతే అని చెప్పడంతో సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా శుభ్రంగా రెడీ అయిపోయి తన కాలేజీకి వెళ్తుంది. బేసికల్ గా చదువుకునే కాలేజ్ కాదు కానీ విజువల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి సెపరేట్ గా ఒక కోచింగ్ తీసుకుంటుంది అనమాట. ఆ కోచింగ్ కి హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా క్లాసులు ఏంటందా అంటే అక్కడేమో నిద్రపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే రాత్రి అంతా సౌండ్ వల్ల హీరోయిన్ బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ తో ఏం చెప్తాడంటే, నువ్వు ఇన్ని ప్రయోగాలు చేసినా ఈ ఒక్క సంవత్సరం మాత్రమే, ఈలోగా నీకు నచ్చిన ఫీల్డ్ లో నువ్వు సక్సెస్ అవ్వలేదు అనుకో, ఆ తర్వాత మేము చెప్పిన ఫీల్డ్ లోకి నువ్వు వెళ్ళాలని చెప్పేసి హీరోయిన్ తో ప్రామిస్ చేస్తాడు. సో దాంతో హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా సరే ఒక అద్భుతమైన కథ రాయాలి, ఆ కథ జనాలకు నచ్చాలి, తనకు మంచి పేరు రావాలని చెప్పేసి హీరోయిన్ కథ రాద్దామని చెప్పి కూర్చుంటుంది. కాకపోతే ఎటువంటి కథ రాదు. అప్పుడు హీరోయిన్ కి వచ్చే ఒక ఐడియా ఏంటంటే పైన 501 అనే గదిలోంచి సౌండ్ వస్తుంది కదా, అసలు ఆ 501 గడి ఎవడు, ఎందుకు సౌండ్ వస్తుంది, దీని మీద కథ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ 501 గాడిని కాపు గాయటం స్టార్ట్ చేస్తుంది. అంటే అర్ధరాత్రి పూట నిద్రపోకుండా వాడి ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, ఇంట్లోంచి బయటికి ఎప్పుడు వెళ్తున్నాడు అని చెప్పేసి ప్రాపర్ గా వాచ్ చేస్తూ ఉంటుంది. అలా వాచ్ చేసే ప్రాసెస్ లో హీరోయిన్ కి తెలిసే విషయం ఏంటంటే ఆ 501 గాడు వచ్చేది ఉదయం 5 గంటలకి, అంతేకాకుండా వెళ్ళిపోయేది కూడా నైట్ 10 గంటలకి. దాంతో హీరోయిన్ కి వాడి మీద డౌట్ ఇంకా పెరిగిపోతుంది. అలా ఒక 3 రోజులు అబ్జర్వ్ చేసి ఒక రోజు కార్ పార్కింగ్ లో వాడు వచ్చే సమయానికి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట చీకట్లో. అలా
వెయిట్ చేస్తున్న సమయంలో ఆ 501 గాడు రానే వస్తాడు. వచ్చిన తర్వాత కారు డిక్కీ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పెద్ద సూట్ కేసు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి డౌట్ వస్తుంది, అసలు ఈ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత వాడు కూడా సరే అని చెప్పేసి 501 లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు. వెంటనే హీరోయిన్ కూడా వాడి వెనకాలే ఫాలో అవ్వకుంటూ వెళ్లి చూస్తే మనోడు ఒక సూట్ కేసు లాక్కొని వెళ్తున్నాడు కదా, బ్యాగ్ లాంటిది, దాంట్లో నుంచి నీళ్లు కారుతా ఉంటాయి అనమాట. హీరోయిన్ కి డౌట్ వచ్చి ఆ నీళ్లు చూస్తే పెద్దగా అనుమానించదగ్గ విషయాలు ఏముండవు ఆ నీళ్ళల్లో. సరే అని చెప్పేసి వచ్చి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి, చూడు నువ్వేదో పెద్ద గొప్ప రచయిత అవుతానని చెప్పేసి ఊరి నిండా అప్పులు చేసావంట కదా, అది ఇప్పుడే తెలిసింది. దయచేసి నువ్వు రచయిత అవ్వద్దు, ఏం వద్దు, ఇంకా మీద అప్పులు కూడా చేయొద్దు, మేము చెప్పిన పని చెయ్యి, నీ రచయిత అనే ఆలోచన ఇక్కడే చంపే అని చెప్పేసి హీరోయిన్ తో కోపంగా మాట్లాడి వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎలాగైనా సరే ఒక అద్భుతమైన కథ రాయాలని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అర్జెంట్ గా నీతో మాట్లాడాలి రా అని చెప్పేసి అంటుంది. దాంతో మనోడు కూడా హీరోయిన్ దగ్గరికి బయలుదేరతాడు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేయాలి, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి కదా, అలా కూర్చోకుండా సరదాగా విండోలో నుంచి బయటకు చూస్తుంది. చూస్తే 501 గడి కారు ఉంటుంది అనమాట. ఆ కారును చూసిన హీరోయిన్ లోపల చెక్ చేద్దాం అని చెప్పేసి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత క్యాజువల్ గా డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ ఆ 501 గడి ఏంటి లాక్ వేసుకోకుండా వెళ్ళిపోయాడు అనమాట. అందుకని ఆ డోర్ ఓపెన్ అవుతుంది. హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే కారులో చాలా వాటర్ బాటిల్స్ ఉంటాయి. అప్పుడు హీరోయిన్ కో డౌట్ వస్తుంది, అదేంటి వీడి దగ్గర ఏమో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఆ బ్యాగ్ ని తీసుకెళ్తే అందులోంచి వాటర్ కారుతున్నాయి, అసలు వాటర్ కి వీడికి ఏంటి సంబంధం అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ 501 గాడు పైనుంచి కిందకు వస్తాడు అనమాట కారులో బయటకు వెళ్ళడానికి. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెళ్లి కారులో దాక్కుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కారు డోర్ ఓపెన్ చేసింది కదా, సగంలో పారిపోతే కనిపెట్టేస్తాడు. అందుకని లోపల దాక్కుంటుంది. పాపం ఈ విషయం తెలియని ఆ 501 గాడు మాత్రం కారు వేసుకొని సరదాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అలా వెళ్లే ప్రాసెస్ లో కారు డిక్కీలో హీరోయిన్ కి ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే రక్తం అంటిన ఒక కత్తి కనిపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇది సీరియల్ కిల్లర్ ఏమో అని చెప్పేసి తనకి డౌట్ వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడేంటంటే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి హీరోయిన్ కోసం చూస్తాడు. తాను కనిపించకపోయేసరికి హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఏమవుతుంది, కారు డిక్కీలోనే మన కథలో హీరోయిన్ జేబులో ఫోన్ మోగుతుంది. అది మోగిన తర్వాత ఆ 501 గడికి డౌట్ వస్తుంది, అదేంటి నా జేబులో ఉన్న ఫోన్ మోగట్లేదు, కారు డిక్కీలో ఫోన్ మోగుతుందని చెప్పేసి కారు ఆపి చూస్తే డిక్కీలో హీరోయిన్ ఉంటుంది. తనను బయటికి తీసుకొచ్చి 4 పీకులు వేగుతాడు. దాంతో పక్కన ఉన్న పోలీస్ ఇద్దరిని చూసి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, ఆయన మేము ఒకే అపార్ట్మెంట్ లో ఉంటామండి అని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ అవునా అని చెప్పేసి హీరోయిన్ ని బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు మేము ఉండే అపార్ట్మెంట్ లో ఉన్నాను చెప్పాలి కదమ్మా, తెలియ కొట్టానని చెప్పడంతో హీరోయిన్ కూడా పర్లేదండి అని చెప్పేసి అంటుంది. వెంటనే 501 హీరోయిన్ ఏమంటాడంటే, మీరు ఏ ఫ్లాట్ లో ఉంటారమ్మా అని చెప్పి అడుగుతాడు. దానికి హీరోయిన్ భయపడిపోయి అసలే వీడి దగ్గర కత్తి ఉంది, నన్ను కూడా పొడి చేస్తాడని చెప్పేసి భయపడిపోయి 301 అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో రూమ్ లో కూర్చొని ఏమంటుందంటే, చూడు వీడి ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ గాడే, ఎందుకంటే వీడి గురించి మనం ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఇందాక 501 గా టెలిఫోన్ బిల్ ఉంది కదా, ఆ బిల్లులో ఖచ్చితంగా ఈ 501 గడి పేరు ఉంటుంది. పేరుని ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్ లో ఆ ఫ్లాట్ ఓనర్ నేమ్ ని సెర్చ్ చేసి చూస్తే 2 డిఫరెంట్ వస్తాయి. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఒకవేళ వాళ్ళ నాన్నగారు అయి ఉంటాడు కదా అని చెప్పేసి అంటంతో, ఒకవేళ వాళ్ళ నాన్న అయినప్పుడు వాళ్ళ నాన్న ఇంటి పేరు వీడికి కూడా వస్తుంది కదా, వీడికి అసలు ఆ ఇంటి పేరే లేదు వేరే ఇంటి పేరు ఉందని చెప్పంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఒకవేళ వాళ్ళ అమ్మింటి పేరు రాసి ఉంటాడు ప్రేమగా అని చెప్పంటంతో హీరోయిన్ కోపడుతుంది. నువ్వేంట్రా వాడికి పాజిటివ్ గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ పై నుంచి సౌండ్ వస్తుంది అనమాట. అది కూడా డమ్ డమ్ అని చెప్పేసి. అది విన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయిపోతాడు అనమాట. సో వాడు కూడా నమ్ముతాడు, ఓకే మొత్తానికి నువ్వు చెప్పింది నిజమే, పై నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ 501 ఫ్లాట్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ 2 అమ్మాయిలు ఉంటారు. ఆ 2 అమ్మాయిలు ఏంటంటే డోర్ కి ఒక పాంప్లెట్ అంటించేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఆ పాంప్లెట్ తీసుకొని తన ఫ్రెండ్ తో పాటు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ పాంప్లెట్ చూస్తే అదేంటంటే ఒక స్పిరిచువల్ వాటర్ గురించి రాసి ఉంటుంది అనమాట. సర్లే ఇదేదో క్యాజువల్ గా వాళ్ళు అంటించిపోయారు, ముందు వాడి గురించి డిస్కస్ చేద్దాం అని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఆ 501 గురించి డిస్కస్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఇంతకు ముందు ఏం చేసిందంటే, ఆ 501 గడు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరన్నా ఉన్నారని చెప్పేసి వెళ్ళి డోర్ కొట్టింది. కాకపోతే ఎవరు డోర్ తీయలేదు. సో అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే, మొత్తానికి లోపల ఎవరో ఉన్నారా, కాకపోతే వాళ్ళు చెవిటోళ్ళు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే ఈ 501 గడు ఏదో చేస్తున్నాడు కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పంటంతో ఏంటో చెప్పని చెప్పంటాడు. ఏమీ లేదు, వాడిని మనం ఒక రోజంతా ఫాలో చేద్దాం, అలా చేసినప్పుడు వాడు ఏంటి, వాడు ఎవడు, వాడి కిల్లర్ గాడ మంచోడని తెలిసిపోతుందని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ భయపడిపోతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడిని ఎలా ఫాలో చేస్తావు అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నా కోసం ఒక్క పని చేసి పెట్టరా, ఎందుకంటే నేను ఒక పెద్ద రచయిత అవ్వాలి కదా, నేను
నేను ఒక మంచి కథ రాయాలి కదా, కాబట్టి నాకున్న ఒక్క ఫ్రెండ్ నువ్వే, కాబట్టి సచ్చినట్టు నువ్వే రావాలని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ 501 గాని ఫాలో అవుతూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు మనోడు రైట్ సైడ్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతాడు అనమాట. దాంతో హీరోయిన్ వాడిని ఫాలో చేయలేకపోతుంది. ఇక చేసేది ఏమలాగా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మనం ఒక జీపీఎస్ ట్రాకర్ కొందామని చెప్పంటుందో సరే అని చెప్పేసి ఇంటర్నెట్ లో వెతుకుతారు. కాకపోతే రేట్లు భయంకరంగా ఉంటాయి అనమాట. సో ఉన్న వాటిలో కొంచెం తక్కువ రేటు ఉన్న ఒక ట్రాకర్ ను కొంటారు. కానీ ఆ ట్రాకర్ కి ఒక మొబైల్ ఫోన్ అటాచ్ చేయాలి. అలా చేస్తేనే ఇంకో మొబైల్ లో ట్రాక్ అయి చూపిస్తుంది అనమాట. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ జీపీఎస్ ట్రాకర్ కి తన మొబైల్ యాడ్ చేసి దాని సిగ్నల్ మొత్తం తన ఫ్రెండ్ మొబైల్ కి వచ్చేలా సెట్ చేసి తన మొబైల్ ఆ తర్వాత ఆ జీపీఎస్ ట్రాకర్ తీసుకెళ్లి ఎవరు చూడని టైంలో ఆ 501 గాడి కార్ కింద సెట్ చేసి పెడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ జీపీఎస్ ట్రాకర్ ద్వారాగా వాడిని ఫాలో అవ్వకుండా వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు ఫస్ట్ ఆ 501 గాడు ఒక స్పిరిచువల్ ప్లేస్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత లోపల ఏం చేస్తాడు వీడు చూడరు. కానీ మనోడు ఏంటంటే కొంత సమయానికి బయటకు వచ్చేసి మళ్ళీ వేరే చోటుకు వెళ్తూ ఉంటాడు. సో దాంతో వీళ్ళు కూడా ఫాలో చేస్తూ ఉంటారు. వాడు లేదు ఎక్కడికో కాదు ఒక హాస్పిటల్ కనమాట. అంతేకాకుండా ఆ హాస్పిటల్లో తన కూతురు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. వెళ్ళి దానిని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, పోయి ఇలాంటి మంచి మనిషిని నువ్వు ఒక హంతకుడు అన్నావు చూడు, నువ్వు ఒక పిచ్చిదాని అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, వెళ్ళి కారులో వెయిట్ చేయని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి కారులో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఆ 501 గాని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సడన్ గా వాడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హీరోయిన్ జంప్ అయిపోతూ ఉంటుంది అనమాట. పారిపోతుంది చూసాడేమో అని చెప్పేసి. కానీ వాడేమో షూస్ చూస్తాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ 501 గాడు కూడా ఎవరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి వస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం పక్క వార్డులోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పేషెంట్ కి ఫుడ్ పెడుతూ ఉంటుంది. దాంతో వాడు కూడా సర్లే ఎవరో ఒక అమ్మాయి అని చెప్పేసి వెనక నుంచి చూసి మళ్ళీ తిరిగి తన కూతురు దగ్గరికి వెళ్తాడు. అలా కొంత సమయం వెయిట్ చేసిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోగానే నేను ఇంకొంచెంసేపు ఎక్కడే ఉండి అబ్జర్వ్ చేసి వస్తానని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ తిరిగి హాస్పిటల్లోకి వచ్చేసి ఆ 501 గడి పాప రూమ్ కి వచ్చి చూస్తే అక్కడ ఆ పాప ఉండదు, వాడు ఉన్నాడు అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి వెతుకుతున్న ప్రాసెస్ లో ఒక 4 రూములకి అవతల ఒక చిన్న రూమ్ లోకి ఆ పాపను తీసుకెళ్లి ఒక భయంకరమైన పని చేస్తూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నాడంటే పాపం ఆ అమ్మాయి అనారోగ్యంతో అల్లాడిపోతుంటుంది. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయి నెత్తి మీద నీళ్లు పోస్తూ దేవుడా ఈ అమ్మాయిని నువ్వే కాపాడాలి, ఈ అమ్మాయికున్న రోగం నువ్వు నయం చేయాలని చెప్పేసి ఏదో చేతబడి చేస్తున్నట్టు చేస్తూ ఉంటాడు అనమాట. అది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అదే సమయంలో అక్కడికి 2 నర్సులు వచ్చేసి సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా, ఆరోగ్యం బాగున్న అమ్మాయి నెత్తి మీద చల్లటి నీళ్ళు పోస్తున్నారు, ఆ అమ్మాయికి ఇంకా రోగం ఎక్కువైపోతుందని చెప్పేసి ఆ 501 గడి కూతురుని తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ 501 అక్కడ నుంచి మళ్ళీ ఆ స్పిరిచువల్ ప్లేస్ కి వెళ్తాడనమాట. దాంతో హీరోయిన్ కూడా వాడిని ఫాలో అవ్వకుంటూ ఒక క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ బయట ఎవరు ఉండరు. హీరోయిన్ అదృష్టం కొద్దీ దాంతో లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే కొంతమంది టేబుల్ మీద ఒక చిన్న దీపం పెట్టుకొని భయంకరంగా పూజలు చేస్తూ ఉంటారనమాట. అది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వద్దాం అనుకునే సమయానికి అక్కడ ఉండే ఒక మేనేజర్ వచ్చేసి ఎవరమ్మా నువ్వు, అయినా లోపలికి ఎలా వచ్చావు, ఎంత సెక్యూరిటీ ఉంటాయని చెప్పంటంతో లేదండి తప్పు అయిపోయిందని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ స్పిరిచువల్ ప్లేస్ ఏంటి, ఆ పూజలు ఏంటి, హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నెత్తి మీద నీళ్లు పోయటం ఏంటి అని చెప్పేసి సీలింగ్ చూస్తున్నప్పుడు హీరోయిన్ కి ఒక విషయం కనిపిస్తుంది. అదేంటంటే పైన సీలింగ్ లో నుంచి మెల్లగా నీళ్లు కారుతూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు పై ఫ్లాట్ లో వాళ్ళు నీళ్లు ఎక్కువ పోయటం వల్ల కింద ఫ్లాట్ లోకి చెమ్మొచ్చి నీళ్లు కారుతాయి కదా, అలాగొస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి భయం ఎక్కువైపోతుంది. మొత్తానికి ఏదో జరుగుతుంది, అందులో నేను ఇరుక్కోవడం ఎందుకని చెప్పేసి హీరోయిన్ భయంతో ఆ 501 గడి కార్ ఉంది కదా, వాడి కార్ కింద తన మొబైల్ సెట్ చేసి పెట్టింది కదా, అందుకని ఆ జీపీఎస్ ట్రాకరు ఆ తర్వాత ఆ మొబైల్ పీకేసుకొని అక్కడ నుంచి భయంతో ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ కర్మ ఏంటంటే బేసికల్ గా కార్ డాష్ బోర్డులకి కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరాలో మన కథలో హీరోయిన్ రికార్డ్ అవుతుంది. పాపం ఆ విషయం తనకు తెలియక తాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు 501 గడి ఏంటంటే సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్ళేటప్పుడు 401 ఫ్లాట్ ఉంది కదా హీరోయిన్ వాళ్ళ ఫ్లాట్, అక్కడ ఏంటంటే పై నుంచి సౌండ్ చూస్తూ ఉంటాయి. సో దాంతో మనోడికి అర్థమైపోతుంది పైన సౌండ్ కింద వాళ్ళకి వినపడుతుందని చెప్పేసి హడావుడిగా తాను రూమ్ లోకి వెళ్తాడు. ఇప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే కాళ్ళు చేతులు కట్టేసి ఎవరో ఒక అతనికి బాగా గాయాలై ఉంటాయి అనమాట. అతను ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి కింద ఉన్న వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడానికి తన తలని నేలకేసి బాత్తూ ఉన్నాడు. అందుకనే హీరోయిన్ దగ్గర సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో ఈ 501 సైకో గాడు ఏం చేస్తాడంటే ఆ తల కిందేసి కొడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి సౌండ్ రాకుండా సపరేట్ గా ఒక ఫోమ్ అరేంజ్ చేస్తాడు. అంతేకాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఐస్ గడ్డల మధ్య 2 శవాలు ఉంటాయి. సో మొత్తానికి ఈ 501 కూడా ఒక పెద్ద సైకో అనమాట.
అంతేకాకుండా ఆ ఇద్దరు ఎలా చనిపోయారో చూపిస్తారు. బేసికల్ గా ఈ సైకో గాడు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడి వెనకాల కారులో ఆ ఇద్దరు కూర్చుని ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే ఏదో ఒక భయంకరమైన డిస్కషన్ వస్తుందన్నమాట. ఆ డిస్కషన్ లో వీళ్ళ ముగ్గురికి గొడవైపోయి ఈ సైకో గాడు అంటే 501 గాడు మొహానికి మాస్క్ వేసుకొని ఆ కారులో ఒక మత్తున్న స్మోక్ ను రిలీజ్ చేస్తాడు. దాంతో వాళ్ళు అది పీల్చుకొని అక్కడే చనిపోతారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సైకో గాడు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు శవాలని ఎక్కడైనా పడేయచ్చు, కానీ తిరిగి ఇంటికి ఎందుకు తెచ్చుకున్నాడు అర్థం కావట్లేదు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కాలేజీకి వెళ్తుంది అనమాట క్లాస్ కోసం అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక స్టూడెంట్ గాడు నిద్రపోతూ ఉంటాడు. మత్తు వచ్చేసి మళ్ళీ బల్ల గుద్దుకుంటూ ఉంటాడు అనమాట తల. అది చూసిన హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఒకవేళ ఆ 501 సైకో గాడు ఆ ఫ్లాట్ ఓనర్ ని కాలు చేతులు కట్టి పడేసాడేమో, అందుకని ఆయన తప్పించుకుందాం అని చెప్పేసి తల తీసి కింద గుద్దుతున్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే తానేం చేస్తుందంటే మళ్ళీ అపార్ట్మెంట్ కి వెళ్ళి తనేంటంటే వేరే అమ్మాయిలాగా ఫోన్ చేసి, సార్ మీ అపార్ట్మెంట్ లో ఉన్న 501 ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను సార్, కాబట్టి కొంచెం ఓనర్ నెంబర్ ఇస్తారని చెప్పడంతో అపార్ట్మెంట్ లో ఉన్న సెక్యూరిటీ కూడా నెంబర్ ఇస్తాడు, కానీ ఆ నెంబరు కాల్ అవదు. అదే సమయంలో హీరోయిన్ ఒక విషయం గుర్తొస్తుంది. హీరోయిన్ ఆ 501 గాని వెతుకుతున్నప్పుడు సడన్ గా ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి ఆ డోర్ కి ఒక స్టిక్కర్ అంటే చెప్పారు కదా పాంప్లెట్, ఆ స్పిరిచువల్ వాటర్ ఉన్న పాంప్లెట్, దాన్ని తీసి చూస్తున్నప్పుడు దాని వెనకాల తనకి సపరేట్ ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ పాంప్లెట్ వెనకాల ఒక మ్యాటర్ రాసి ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, కానీ మీరేమో కలవట్లేదు, మీ మొబైల్ కి ఫోన్ చేసినా సరే నెంబర్ రింగ్ అవ్వట్లేదు, కాబట్టి మీరు కనుక ఇంటికి వస్తే ఈ పోస్టర్ చూస్తే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక నెంబర్ రాసి ఉంటుంది. ఆ నెంబర్ ఎవరు అంటే ఈ 501 గడు ఎప్పుడు వెళ్తాడు కదా ఒక స్పిరిచువల్ ప్లేస్ వాళ్ళదనమాట. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి ఈసారి మాత్రం హీరోయిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఆ స్పిరిచువల్ ప్లేస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మేనేజర్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ తో ఏమంటుందంటే ఎవరమ్మా నువ్వు, వస్తావు చెప్పకుండా వెళ్ళిపోతావు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆల్రెడీ వీళ్ళు 501 ఓనర్ పేరు ఆ పాంప్లెట్ వెనకాల రాశారు కదా, ఆయన పేరు చెప్పి ఆయన రిఫర్ చేశారని నన్ను ఇక్కడికి రమ్మని. కాకపోతే ఫస్ట్ టైం వచ్చాను కానీ కొంచెం భయం వేసింది, అందుకని ఈసారి మాత్రం కొంచెం ధైర్యంగా వచ్చాను. కాకపోతే నాకు డౌట్ ఏంటంటే ఆ 501 ఫ్లాట్ ఓనర్ మాత్రం ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ఆయన ఎక్కడున్నా మీకు తెలుసా అని చెప్పడంతో మేము కూడా అదేనమ్మా వెతుకుతుంది, ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు, అంతేకాకుండా నేను పని మీద బయటికి వెళ్తానని చెప్పేసి మాకు మెసేజ్ చేశాడని చెప్పడంతో హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ ఆ 501 ఫ్లాట్ ఓనర్ గురించి సెక్యూరిటీ దగ్గర అడిగి తెలుసుకుంది. అంతేకాకుండా ఆయన కారు కూడా పార్కింగ్ లో ఎప్పటి నుంచో అలాగే ఉంది. దీన్ని బట్టి హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఒకవేళ వెళ్తే కారులో వెళ్తాడు కదా, అంతేకాకుండా వీళ్ళకి మెసేజ్ చేసింది కూడా ఆయన కాదు, ఆయనలాగా వేరే వాళ్ళు చేశారని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత సరే అండి లోపల పదండి అని చెప్పేసి అనడంతో ఇప్పుడు ఆ మేనేజర్ లోపల జరిగే విషయాలని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. లోపల చాలా మంది నీళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు. బేసికల్ గా వాళ్ళందరూ ఒక గ్రూప్ లా ఫామ్ అయిపోయి పైన దేవుడు మనకు పంపించే ఒకే ఒక్క వరం నీళ్లు, అంటే నీళ్లే మనకి దేవుడు అని చెప్పేసి అందరూ నీళ్ళకి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మేనేజర్ ఏం చేస్తుందంటే బేసికల్ గా హీరోయిన్ కి వీడియో ప్లే చేసి మరి చూపిస్తుంది అనమాట. అందులో ఎవరైనా సరే వాళ్ళ కోరికలు తీరాలంటే ఈ నీళ్ళకి పూజ చేసి వాళ్ళని పడుకోబెట్టి ఆ నీళ్లు వాళ్ళ నెత్తి మీద పోసేటప్పుడు వాళ్ళ కోరికలు కోరుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారని చెప్పేసి ఆ మేనేజర్ హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా వీడియోలో కూడా ఆ 501 ఫ్లాట్ లో ఉన్న ఆ సైకో గాడు కూడా పడుకుంటాడు, వాడి నెత్తి మీద కూడా నీళ్లు పోస్తారు. అప్పుడు వాడేం మొక్కుంటాడంటే నా కూతురికి ఆరోగ్యం బాగోలేదు, సెట్ అవ్వాలని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆ మేనేజర్ మనుషులను పిలిపించి అందరినీ ఆపేయమని చెప్పంటుంది. దాంతో హీరోయిన్ ని వాళ్ళు ఆపేస్తారు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఏంటి ఆపుతున్నారు, ఆ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చానని చెప్పడంతో వాళ్ళకు కూడా భయం వేసి ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి హీరోయిన్ ని అక్కడ నుంచి బయటకు పంపించేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మన కథలో హీరోయిన్ అక్కడ ఏం జరిగిందని చెప్పేసి ప్రాపర్ గా తన ఫ్రెండ్ కి మొత్తం చెప్తుంది. అంతేకాకుండా తన బుర్రలో ఉన్న ఒక డౌట్ కూడా చెప్తుంది. అదేంటంటే ఎప్పుడైతే ఆ 501 అపార్ట్మెంట్ ఓనర్ గాడు ఊరుదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అంటే బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాయని చెప్పాడు, అప్పటి నుంచి ఆ సౌండ్ వస్తుంది. నాకెందుకు పైన 501 ఫ్లాట్ ఓనర్ గాడిని ఆ సైకో గాడు కట్టుబడేసాడేమో అని చెప్పేసి డౌట్ ఉంది. కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు ఆధారాలు లేకుండా కంప్లైంట్ ఇస్తే తిరిగి మనల్ని బొక్కలేస్తారు, కాబట్టి పూర్తిగా ఆధారాలు ఉంటేనే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి, కాబట్టి ఆధారాలు క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ అడుగుతుంది. ఏముంది మళ్ళీ జీపీఎస్ ట్రాకర్ సెట్ చేసి మనల్ని ఫాలో చేయటం అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం తన మొబైల్ కి ట్రాకర్ సెట్ చేసి మళ్ళీ ఆ కార్ కి ఫిక్స్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ చేసిన ఒక బుర్ర తక్కువ పని ఏంటంటే ఆ సెల్ ఫోన్ సైలెంట్ లో పెట్టడం మర్చిపోతుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఆ 501 సైకో గాడు కార్ ఎక్కడానికి వస్తాడు. వచ్చిన తర్వాత కార్
కార్ కింద సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది అనమాట. దాంతో మనోడికి ఎక్కడ ఈ సెల్ ఫోన్ అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. చూస్తే కార్ కింద మోగుతూ ఉంటుంది. దానికి GPS ట్రాకర్ కూడా ఉంటుంది అనమాట. అది చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత డాష్ క్యామ్ ఆన్ చేసి చూస్తే అందులో మన కథలో హీరోయిన్ రికార్డ్ అయింది కదా, అది ప్లే అవుతుంది. దాంతో మనోడికి అర్థమైపోతుంది ఈ అమ్మాయి సెట్ చేసిందని చెప్పేసి మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అక్కడే సెట్ చేస్తాడు. కాకపోతే కొంత సమయానికి పాపం ఈ విషయం తెలియని మన కథలో హీరోయిన్ మాత్రం చాలా సీరియస్ గా ఆ 501 సైకో గాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత మనోడు ఒక ప్లేస్ కి వెళ్లి చేపలు పట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళు కూడా ఏమీ తెలియని అమాయకుల్లాగా వచ్చేసి దూరంగా ఉన్న ఆ 501 సైకో గాన్ని చూస్తూ ఉంటారు. మనోడు తెలుసు వాళ్ళు వచ్చారని చెప్పేసి. అందుకని తానేంటంటే చాలా సీరియస్ గా నీళ్ళలోకి ఏదో విసిరేస్తూ ఉంటాడు. అదేంటంటే పైన ఇద్దరిని చంపేశాడు కదా, వాళ్ళ శరీర భాగాలు మొక్కలుగా చేసుకొని ట్రాలీలో వేసుకొచ్చి ఒక్కొక్క పార్ట్ నీళ్ళలో వేస్తూ ఉన్నాడు. పాపం వాటిని చేపలు తింటూ ఉన్నాయి. ఈ విషయం తెలియక మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి, చూడు దూరంగా కూర్చొని ఒక ఆయన ఉన్నాడు కదా, అతను చేపలు పట్టుకోవడానికి ఏం వాడుతున్నాడు కొంచెం చూసొస్తావా అని చెప్పి అనడంతో ఆ తెంగరో డైరెక్ట్ గా ఆ 501 సైకో గార్డ్ దగ్గరకు వచ్చి, దూరంగా ఉన్నారు చూడండి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళు మీరు చేపలు పట్టుకోవడానికి ఏం వాడుతున్నారో చూసిరమ్మన్నారని చెప్పేసి అంటాడు. కానీ ఈ సైకో గార్డ్ మాత్రం వాళ్ళని పట్టించుకోడు. ఆ తర్వాత తాను లేచి మెల్లగా ఆ ట్రాలీ నెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తానేమంటాడంటే నేను ఆ 501 గాని ఫాలో చేస్తానని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి నువ్వు ఫాలో చేయమాకు, చిక్కులు ఇరుక్కుంటూ అని చెప్పినా సరే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఆ సైకో గాడిని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఈ విషయం ఆ సైకో గాడికి తెలుసు కదా, తానేం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మధ్యలోనే అటాక్ చేసి తన నెత్తి మీద బలంగా కొట్టి తనని కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే వీడు వెళ్ళి చాలా సేపు అవుతుంది కదా అని చెప్పేసి తన ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వస్తుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ కి రోడ్డు మీద తన ఫ్రెండ్ ఫోన్ కనిపిస్తుంది అనమాట. దాంతో తనకు అర్థమైపోతుంది ఆ సైకో గడికి తన ఫ్రెండ్ గురించి తెలిసిపోయిందని చెప్పేసి. వెంటనే తానేం చేస్తుందంటే ఆ సైకో గడి కార్ కి తన ఫోన్ ఫిట్ చేసింది కదా GPS ట్రాకర్, దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటుంది అనమాట. అలా వెళ్లే ప్రాసెస్ లో కార్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. మనోడికి ఏంటంటే అప్పుడే మెలకు వస్తుంది. అదే సమయంలో హీరోయిన్ తనకు చెప్పింది కదా ఆ సైకో గడి కార్ డిక్కీలో కత్తి ఉంటుందని చెప్పేసి, ఆ కత్తిని తీసుకొని మనోడు పక్కన పెట్టుకుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కి ఫోన్ చేద్దాం చెప్పి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సైకో గడి కార్ ఆపేసి హీరోయిన్ ఫ్రెండ్ ని పక్కకి తీసుకొచ్చి భయంకరంగా కొడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ని ఆ సైకో గార్డ్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నువ్వు ఇప్పటి వరకు ఏమేం చేసావో అన్ని నాకు తెలుసు, కానీ ఈ విషయం నేను ఎవరికి చెప్పను, అది కూడా మా ఫ్రెండ్ ని వదిలేస్తే. ఒకవేళ మా ఫ్రెండ్ ని దాన్ని చేయాలని చూసావనుకో నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి హీరోయిన్ వార్నింగ్ ఇస్తుంది. అంతేకాకుండా తను అక్కడికి వస్తుంది అనమాట. అలా వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చాలా సేఫ్ గా ఉంటాడు. కాకపోతే బాగా దెబ్బలు తగులుతాయి. అంతేకాకుండా ఆ 501 సైకో గాడు అక్కడ నుంచి పారిపోతాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫ్లాట్ నెంబర్ 501 గురించి కంప్లైంట్ ఇస్తుంది. వెంటనే పోలీసులు కూడా ఆ ఫ్లాట్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు తలుపు కొడితే లోపల ఎవరో తలుపు తీరనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, సార్ తలుపులు కొట్టడం ఏంటి సార్, పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళని చెప్పి అనడంతో వాళ్ళు ఏమంటారంటే మా రూల్స్ ఒప్పుకోవమ్మా, ఈ ఇంటి ఓనర్ నేరం చేశాడని చెప్పి రుజువు కాకుండా మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేమమ్మా అని చెప్పేసి అనడంతో మీ వల్ల కాదులే గాని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత విండోలోంచి బయటకు వచ్చేసి పైన ఉన్న 501 రూమ్ లోకి వెళ్తుంది అనమాట. అది కూడా ఒక రోప్ కట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే లోపల 2 శవాలు ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే 501 ఫ్లాట్ ఒరిజినల్ ఓనర్ ఉంటాడు అనమాట. అది కూడా భయంకరంగా గాయాలతో ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే అదే గదిలో ఆ సైకో గాడు కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ 501 ఫ్లాట్ ఓనరే ఆ స్పిరిచువల్ గా ఒక ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ కి మెయిన్ అనమాట. సో అతనే మన కథలో ఈ సైకో గాడిని కూడా అక్కడ తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత మీ అమ్మాయికి నయం అయిపోతుందో నువ్వేం కంగారు పడకని చెప్పేసి మన సైకో గాడికి ధైర్యం చెప్పాడు. కాకపోతే ఒక రోజు ఈ 501 ఒరిజినల్ ఓనర్ ఏంటంటే బాగా తాగేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ సైకోతో ఏం చెప్తాడంటే, చూసేవా పిచ్చిదాను, అదేదో నీళ్ళకి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకొని కోరికలు కోరితే తీరదాయా, ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి చాలా జోక్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో ఈ సైకో గాడి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే తన కూతురికి ఉన్న రోగం ఈ నీళ్ళ వల్ల తగ్గుతుందని చెప్పేసి మనోడు బలంగా నమ్మాడు అనమాట. అంతేకాకుండా ఆ ఫ్లాట్ ఓనర్ కన్నా మనోడే ఎక్కువ బిలీవ్ చేశాడు ఆ నీళ్ళని. దాంతో మనోడు కోపం వచ్చేసి పిచ్చ కొట్టుడు కొట్టి అప్పుడిప్పుడు మనోడు నెత్తి మీద నీళ్లు పోసి, దేవుడా ఇతని మనసు మార్చు, ఎందుకంటే నిన్నే అనుమానిస్తున్నాడని చెప్పేసి ఈ ఓనర్ ని కాలు చేతులు కట్టేసి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉన్నాడు. అది జరుగుతుంది కదా. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ మెల్లగా ముందుకెళ్లి చూస్తే అక్కడ ఆ సైకో గాడు ఉంటాడనమాట. ఎరా ఇలాంటి పనులా చేసేది ఏంటో, నువ్వు చేసి
చేసిందని చెప్పి అంటంతో ఆ సైకో గాడు ఏమంటాడంటే ఈ ఇంటి ఓనర్ గాడు భగవంతుడు లేడని చెప్పి అన్నాడు, అందుకనే వాడికి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నిరూపించడానికి ఇలా చేస్తున్నాను. కాకపోతే వీడిలాగే ఇంకొక ఇద్దరు నన్ను మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి, నీకు పిచ్చుడు అయిపోయాయని చెప్పేసి అన్నారు. అందుకనే కోపం వచ్చేసి వాళ్ళని చంపి తీసుకొచ్చి మొక్కలుగా చేసి అదే నీళ్ళలో దేవుడికి ప్రసాదంలా పెడతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏం చేస్తున్నారో నువ్వు, నీకైనా పిచ్చి పట్టిందా, వాళ్ళు చెప్పినట్టు నీకు నిజంగానే మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి, అయినా ఒంట్లో బాగున్న అమ్మాయికి నెత్తి మీద నీళ్లు పోయటం ఏంట్రా, హాస్పిటల్ తీసుకెళ్లాలి కానీ చెప్పి అంటంతో ఆ సైకో గాడికి మళ్ళీ హీరోయిన్ మీద కోపం వచ్చేస్తుంది. చివరికి నువ్వు కూడా దేవుడు లేడంటున్నావా, మీ అందరికి పిచ్చి పట్టింది, దేవుడు ఎందుకు లేడని చెప్పేసి హీరోయిన్ కూడా చంపేసి దేవుడికి ప్రసాదంగా పెడదాం అనుకుంటాడు. కాకపోతే హీరోయిన్ తన మీద అటాక్ చేస్తుంది. కానీ లోపల వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటుంటే సౌండ్ బయట పోలీసులు కనపడుతుంది. దాంతో వాళ్ళు తలుపు పగలు కొట్టుకుని లోపలికి వస్తారు. కానీ వాడు మాత్రం అప్పటికే హీరోయిన్ ని భయంకరంగా కొట్టేసి పేక మీద కత్తి పెట్టి ముందుకు వస్తే చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. కానీ అక్కడున్న లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే గురి చూసి ఆ సైకో గడి చేతి మీద కాల్ చేస్తుంది. దాంతో హీరోయిన్ సేఫ్ గా బయటపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ సైకో గాడిని అరెస్ట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏమి కాకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఒక కథ రూపంలో రాసుకొని దాన్ని షార్ట్ ఫిల్మ్ గా తీసి ఫెస్టివల్స్ కి సబ్మిట్ చేస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్ కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అంతేకాకుండా ఒక అద్భుతమైన కథ అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి మాత్రమే తెలుసు అది నిజంగా జరిగిన కథ అని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.